హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? టుడే రెసిపీ వచ్చేసి బాదుషా అండి. స్వీట్ ఆఫ్ స్టైల్లో జ్యూసీగా ఎలా చేద్దామో రండి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ మైదా, బేకింగ్ పౌడర్ చిటికెడు, కొంచెం సాల్ట్, నెయ్యిని కరిగించి అందులో వేసుకోవాలి. అందులో కొంచెం బటర్, వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. వీటిని మంచిగా కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ముద్దలాగా రాకపోతే మనకు పర్ఫెక్ట్గా రాదన్నట్టు బాదుషా. ఏదైనా కానీ పిండి కలపడంలోనే ఉంటుంది. కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోండి. బాదుషా షేప్లో చేసుకోవాలి. అవి ఎన్ని అయితే అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాదుషా షేప్లోనే చేసుకోండి. నాకు 1 కప్ 11 అయ్యాయి బాదుషాలు. ఇప్పుడు బాదుషాను డీప్ ఫ్రై చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేయకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం కాల్చుకోవాలి ఈ బాదుషాలని. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. గ్యాస్ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇవి చిన్న మంట మీద కాలిస్తేనే క్రిస్పీగా వస్తాయి. మనం పాకానికి రెడీ చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ చక్కెర తీసుకున్నాను. 1 కప్ మైదాకి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను నేను సిరప్కి. షుగర్లో 1 కప్ వాటర్ పోసాను. దీన్ని హీట్ చేసుకోవాలి కలుపుతూ. పాకంగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. తీసేసాను. ఇక పాకంలో చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇక దగ్గర పడింది. ప్లేట్ పైన వేసి చూడండి, పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇలా తీగ పాకం రావాలి, లేత పాకం ఇలా జిగురుగా రావాలి. ఇట్లా మనం చేయి ఫింగర్స్ ఇట్లా అంటే ఇట్లా అతుకపోవాలి. పాకం వచ్చినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేశాను. ఇందాక మనం ఫ్రై చేసుకున్న బాదుషాలు అందులో వేసేయాలి. 1 అవర్ అలానే మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత చూడండి, చాలా జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని తినడమే మంచిది కదా. థ్యాంక్